వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. ఇదైతే థర్డ్ టైం ఇక పోస్ట్ చేయడం. ఇప్పటికే 2 టైమ్స్ స్ట్రైక్ పడ్డది. అది ఎందుకు పడ్డదో అర్థమవుతలేదు, నాకు ఎట్లా చూడాలో కూడా తెలుస్తలేదు. సో దానివల్ల అయితే 2 టైమ్స్ స్ట్రైక్ పడ్డది. ఇక నేను మళ్ళీ ఎడిట్ చేసి పెడదామని అయితే వీడియో అయితే మళ్ళీ పెడుతున్నాను. సో చూడాలి, ఇక థర్డ్ టైం నాకు భయం అవుతుంది. అంటే 3 టైమ్స్ స్ట్రైక్ పడితే మళ్ళీ ఛానల్కి ఏమన్నా అవుతుందని చెప్పేసి అసలు వీళ్ళు ఏం తప్పు ఉన్నదో నాకైతే ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. సో సరేలేండి, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక డే రొటీన్ పెడదామని అంటే అందులోకి వెళ్ళి కొన్ని క్లిప్స్ అయితే పోయినాయి. ఉన్న క్లిప్స్ తోటి అయితే నేను చెప్పాలనుకున్న మ్యాటర్ అయితే కన్వే చేస్తాను, చూడండి. అండ్ ఇంకా చెప్పాను కదా, మా ఓన్కైతే అంటే నేను చేసిన మిస్టేక్స్ ఏం అదర్స్ చేయకుండా కొన్ని టిప్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. ఇక మార్నింగ్ లేచిన కాడ నుంచి అయితే వీడియో రన్ అవుతుంది. సో చూస్తూ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వినండి. ఇంకా ఇక మ్యాటర్ ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా బాబుకి అయితే 3 ఇయర్స్ రన్నింగ్ అన్నమాట. 3 అంటే మా బాబుకి ఆల్రెడీ 3 ఇయర్స్ రన్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు డిసెంబర్ అయితే 4 పడతాయి. ఇక మా పాపకైతే 9 మంత్స్ రన్నింగ్. సో ఇప్పటికీ కూడా నేను ఇద్దరికైతే ఫీడింగ్ ఇస్తున్నాను. సో పాపకి ఇస్తున్నాను, బాబుకి ఇస్తున్నాను. ఇట్లయితే నాలాగా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నేను చేసిన మిస్టేక్ నాకే వచ్చింది అన్నట్టు. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, నేను ఏం చేశాను, మా ఆవిడంతా తొందర పాలు ఎట్లా మానేసిండో ఈ వీడియోలో అయితే చెప్తాను, చూసేయండి. నార్మల్గా అయితే నాకైతే మా వాడు ఫస్ట్ బర్త్డే అయిపోయాక నెక్స్ట్ మంత్ ఏమో నాకైతే కన్సీవ్ అయినా అన్నమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, కానీ నాకైతే అప్పుడు తెలియలేదు. సో 3 మంత్స్ దాకైతే నాకు అంటే నేను చెక్ చేసుకోలేదు. సో అదంతా ఇంకా వేరే బిజీలు ఉండి ఇక నేను అది పట్టించుకోలేదు. అంటే అప్పుడు ఫీడ్ చేస్తున్నా కాబట్టి లేట్గా పీరియడ్ వస్తాయని కొంతమంది అన్నారు. అంటే డాక్టర్ కూడా చెప్పింది, దానివల్ల అయితే నేను లేట్గా వస్తుందని అనుకున్నాను. సో అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇంకా అప్పుడైతే నేను 3 ఇయర్స్ వరకు గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. కానీ దేవుడు ఇచ్చింది మాత్రం మనం వదులుకోవద్దు కదా, మనం కావాలనుకున్నప్పుడు దేవుడు ఇయ్యడు. సో ఏదైనా మన మంచికే అనే ఫామ్లో అయితే నేను నమ్ముతాను, అందుకని చెప్పేసి అయితే ఉంచుకున్నా. ఇంకా పాప అయితే మళ్ళీ పాప అంటే అప్పటికి సడన్గా వాడు ఫస్ట్ చిన్నోడే కదా 1 ఇయర్ ఓడు అని చెప్పేసి కొన్ని రోజులు డెలివరీ వరకు పాలిద్దామని చెప్పేసి అయితే ఇచ్చినాను అన్నమాట. ఇక 8-9 మంత్ వరకు ఇచ్చిన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండే అన్నమాట. అప్పుడు కొన్ని రోజులు మానేపించడానికి ట్రై చేసిన, కానీ కొంచెం మానలేదన్నమాట. కూత అస్సలే పోలేదు. ఇక ఎట్లుంటుంది తెలుసు కదా. ఇక సో మానేయకపోతే డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్లో కష్టంగా అయితే 2 డేస్ అయితే వాళ్ళ డాడీ దగ్గర పడుకొని, వాళ్ళ డాడీ మస్తు కష్టపడ్డాడు. 2 రోజులు అయితే మానిపించిన తర్వాత ఇంకా అప్పుడు నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు ఇక అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ నాకైతే అప్పుడు ఫుల్ పాలు పడ్డాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి అంటే నాకు ఫీవర్ వచ్చింది. అంటే ఒకరోజు ఇక కన్నే తాగపోయేసరికి ఆ చిన్న పాప కొంచెమే తాగుతుంది కదా. సో నాకైతే ఫీవర్ వచ్చేసరికి ఏం చేసిన అంటే ఏం కదలే వీడికి కూడా కొన్ని రోజులు ఇస్తా, బాగానే వస్తున్నాయి కదా పాలు, ఏమి ఇబ్బంది, పాలు ఇవ్వడానికి అంత ఇబ్బంది ఏమున్నది అనుకొని ఇద్దరికైతే పాలు ఇచ్చుడు అయితే స్టార్ట్ చేసిన. ఇక అదే నేను చేసిన పెద్ద మిస్టేక్. సో పాలు ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయితే వాడు ఇంకా ఎక్కువ అయిపోయింది అన్నమాట. అంటే చెల్లెకి ఇవ్వకుండా మంచిదే నాకు కావాలనే స్టేజ్కి అయితే వచ్చేసిండు. వాడికి ఇవ్వకపోతే చెల్లెని కొట్టడం ఇదంతా వేయడం అయితే స్టార్ట్ చేసిండు. ఇక పర్లేదులే వాడే కొంచెం పెద్దగా అవుతుంటే మానేస్తాడని చెప్పి ఇచ్చుకుంటూ అయితే వచ్చిన. నేను ఓన్లీ పాలు ఇస్తున్నామని సాటిస్ఫై చేస్తున్నా అని ఒక్కవేళనే ఉంటుకుంటూ వచ్చినా కానీ ఎంతమంది చాలా అన్నారు. అంటే నువ్వు అట్లా ఇవ్వద్దు, మంచిది కాదు, చిన్న పాపకు మంచిది కాదు, ఆయనకు మంచిది కాదు, ఆయన నీ హెల్త్కి మంచిది కాదు, ఇద్దరికి ఇవ్వడం అంత ఈజీగా, అసలు హెల్త్ ఖరాబ్ అవుతుందని ఎన్నో అన్నారు. అవన్నీ పట్టించుకోకుండా లేదు వాడికి ఫీడ్ చేస్తాను అది హ్యాపీ అనే మైకంలో మాత్రం ఉండిపోయాను అన్నమాట. ఇంకో సైడ్ ఏం జరుగుతుందంటే ఈ పాలు తాగడం వల్ల వాడైతే ఫుడ్ అస్సలు తినట్లేదు. అంటే వాడు ఆకలేనప్పుడు 4 బుక్కలు పాలు తాగుతాడు, కథం అక్కడనే అయిపోతుంది వాడు. అట్లా అని చెప్పేసి ఫుడ్ తినడం లేదు, ఇంకేమైనా ఇచ్చినా తినడం లేదు. ఇంకా అయినా మైనస్ ఏంటంటే వాడికి పాలు తాగడం వల్ల నాలుకంతా ఫంగస్ ఏర్పడి ఫంగస్ తయారైంది. అండ్ మళ్ళీ వాడి పండ్లు అయితే పుచ్చిపోయినాయి అన్నమాట. సో కొన్ని పండ్లు పుచ్చిపోయినాయి. ఇంకా అసలు నాకు నేను ఇదంతా ఆలోచించలే, అన్నం తింటలేడు అని ఆలోచించిన, కానీ దీనివల్ల తింటలేడు అని చెప్పేసి నాకు ఎప్పుడైతే థాట్ రాలేదు. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకైనా మంచి అన్నం ఎందుకు తింటలేడు, ఏమన్నా రీజన్ అని చెప్పేసి అయితే హాస్పిటల్ తీసుకుపోయి ఉన్న మ్యాటర్ అయితే డాక్టర్కి అయితే చెప్తే అయితే ఇట్లా వేస్తాడు. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఆల్రెడీ, మీరు చూడండి, డాక్టర్తో మాట్లాడింది. సో అస్సలు ముచ్చట అంత ఎక్కడుందంటే పాలు ఇవ్వడం వల్లనే ఇదంతా ప్రాబ్లం అవుతుందని అయితే డాక్టర్ నాకు క్లియర్గా అయితే చెప్పిండు.
ఇక నేను అప్పుడు గట్టిగా రియలైజ్ అయ్యాను అన్నమాట. నా వల్లే నా కొడుక్కి ప్రాబ్లం అవుతుందంటే ప్రాబ్లం నేనే, సొల్యూషన్ నేనే అని అయితే నాకు గట్టిగా అర్థమైంది. ఇక నేను ఎట్లయినా చేసి 1-2 డేస్లో వాడిని పాలు బంద్ చేపియాలని అయితే ఫిక్స్ అయిపోయినా. ఇంకా దాని పని మీదనే ఉందామని చెప్పేసి ఏం చేసిన అంటే, నేను యూజ్ చేసిన టిప్ ఏంటంటే నార్మల్గా వాడికి అంటే ఓసీడీ క్యాండిడేట్ అన్నమాట. లిటిల్ బిట్ అయితే వాడు ఖచ్చితంగా ఓసీడీ క్యాండిడేట్. సో వాడికి ఏమన్నా అంటే వాడికి నచ్చేది అన్నట్టు. సో నేను యూజ్ చేసిన టిప్ ఏంటంటే, ఇక ఒక చిన్న వైట్ డబ్బాలు అయితే కొన్ని అయితే పాలు పిండి అలా మనం రైస్లో ఉండే లక్క పురుగులు ఉంటాయి కదా, వాడు చూడకముందే ఆల్రెడీ అందులో వేసేసిన తర్వాత అయితే పాలైతే వాడి ముందే ఆ డబ్బాలో అయితే పిండినాక, చూడు కన్నయ్య నువ్వు పాలు తాగుతుంటే ఎన్ని పురుగులు వస్తున్నాయి, నీ కడుపులోకి ఎట్లా పోతున్నాయి చూడు అని చెప్పేసి అయితే వాడికైతే చూపించిన. ఇక సో ఇక వాడు ఒకటైతే ఫిక్స్ అయిపోయింది, ఇంట్లో పాలు పురుగులు ఉంటాయి అమ్మో తాగొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయి తొందర అయితే పాలు అయితే మానేసిండు. సో నేను అస్సలు అనుకోలేదు అంత తొందర అయితే మానేస్తాడని చెప్పేసి. సో ఏమంటారు మిషన్ అయితే సక్సెస్ అయింది. ఇప్పటికైతే వాడు పాపం తాగట్లేదు, నిద్రలో కూడా వాడికి గుర్తుంటుంది. అంటే నాకు తెలిసి చాలా వరకు పిల్లలు అంటే పొద్దంతా గుర్తుంటుంది కావచ్చు, కానీ నైట్ వరకు అయితే కొద్దిగా గుర్తుండదు కదా, లేస్తారు ఏడుస్తారు కదా. లేదు మా వాడికి నిద్రలు కూడా అది గుర్తుండి లేచి అమ్మ అని దగ్గరికి వచ్చి పడుకుంటుండు తప్ప పాలు అయితే అడగట్లేదు. నాకైతే దీని విషయంలో అయితే హ్యాపీ. అండ్ పాలు మానేసినప్పటి నుంచి అయితే మా వాడు మంచిగా ఫుడ్ తీసుకుంటాడు. అంటే వాడు ఆకలేనప్పుడు ఏదో ఒకటి తింటాడు, వాటర్ తాగుతాడు. అంటే పాలు బుద్ధి అయినప్పుడు మంచిగా వాటర్ తాగుతాడు, ఇంకేమైనా తాగుతాడు. సో వాడిని అప్పుడైతే కొంచెం ప్యాంపర్ అయితే వేస్తున్నాం అన్నమాట. అట్లయితే చెప్పేసి అయితే మానేసిండు. నాలాంటి ఇట్లా ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు అయితే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి, కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. అండ్ మంచిగా మీ పిల్లలకు కూడా మంచిగా ఫుడ్ తింటారు, ఫుడ్ తిని మంచిగా హెల్తీగా ఉంటారు. అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక 2 years డాక్టర్ చెప్పింది 2 years కన్నా 1 day ఎక్కువ ఇవ్వడం కూడా వేస్ట్ అనట పిల్లలకి పాలు. అండ్ 6-8 months తర్వాత ఎక్కువ న్యూట్రియంట్స్ కూడా రావట పాల నుంచి. సో ఇవైతే నాకు తెలిసిన విషయాలు. సో మన పిల్లల అంటే చూసుకోవడం మన చేతుల్లో ఉంటుంది కదా, మనం చేసుకున్నట్టే ఉంటుంది కదా, అట్లా అని చెప్పేసి ఇక నేను మీ అందరితో ఈ వీడియో షేర్ చేసుకుందామని అయితే వీడియో చేశాను. అండ్ ఇక డే వ్లాగ్ అయితే వాళ్ళతోటి మామూలుగా అయితే ఉండదు మా వాళ్ళతోటి. అండ్ ఇంకా ఈ పాలు కంటిన్యూ చేయడం వల్ల వాడికి అంటే మంకు అయితే బాగా పెరిగిపోయింది. అని అంటే చెప్పిన మాట అస్సలు వినకపోవడం, ఏమున్నా అంటే చెల్ల మీద ద్వేషం కూడా పెరిగిపోయింది అన్నట్టు వాడికి బాగా. అంటే నా పాలు ఆమె తాగుతుంది, ఆమె నాకు అంటే శత్రువులాగా ఫీల్ అయిపోయింది అన్నట్టు. ఆ బాండింగ్ కూడా వాళ్ళ మధ్యలో బ్రేక్ అయ్యేది. సో అందుకే నేను తొందర అయితే కనుక్కున్నాను, ఇంకా నా మంచికే అనిపించింది. సో తొందరగా కనుక్కొని అయితే దానికైతే సొల్యూషన్ అయితే తీసుకున్నాను. నాలాగా ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే ఈ వీడియో కంపల్సరీ యూస్ఫుల్ వీడియో. అండ్ కన్నయ్య తాతవా నేను పోతా మా నాన్నతో బండి మీద మీ ఇద్దరం బండి మీద పోదాం బాబా కన్నయ్యతో. పాలు మనిషిని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు ఏమన్నారు నేను నానింటికి పోవాలట. ఏడికి పోవాలి నాన్న వాళ్ళ ఇంటికి పో, అద్దు ఏడికి పోవాలి నేను. నువ్వు ఏడిపోతావు మీ ఇంటికి పో. నువ్వెక్కడుంటావు? తాత వాళ్ళ ఇంటి కాడ అమ్మమ్మ ఇంటికి. చూసారు కదా నన్ను అయితే వెళ్ళిపోమంటుండు, వాడికి ఇక్కడే ఉంటాడట వాళ్ళతోని. అట్లయితే మంచిది కదా, నా అక్కడొకరు ఇక్కడొకరు వాళ్ళు కూడా ఇద్దరే ఉంటారు కదా, టైంపాస్ అవుతుందని ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడైతే సక్సెస్ అయింది. చూడాలి ఇక ఉంటాడో ఉండడో తర్వాత. సో ఇక నేనైతే నా పని చేస్తుంటే వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తారు, ఆడుకుంటున్నారు. ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది అన్నమాట. డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి. సో ఎవరైతే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకండి, చాలా అంటే చాలా కొడుతున్నాయి కదా. సో ఈవినింగ్ అయిపోయింది, పాపడాలు వేయించుకొని పప్పుచారులకి అయితే ఇక తిందామని చెప్పేసి ఒకటి తింటాంటే ఇక మా చిన్నారి చూడండి గుంజుకొని ఎట్లా తింటాను నోట్ల నుంచి పాపడం అయితే. చూడండి భలే గుంజుకొని అయితే నోట్లో అయితే పెట్టేసుకున్నది. అండ్ ఎండ అయితే మస్తు కొడుతుంది. మేమైతే పొద్దున్న నుంచి సాయంత్రం నైట్ 6-7 వరకు అయితే బయటకు అస్సలే వెళ్ళట్లేదు. మీరు కూడా చిన్నపిల్లలు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మస్తు జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే ఆల్రెడీ చాలామంది చనిపోయారని న్యూస్లో అయితే వింటున్నాం మనం. సో అందుకని ఎవరు జాగ్రత్త వాళ్ళు ఉండాలి కదా.
మేమైతే జాగ్రత్తగానే ఉంటున్నాం, ఇంట్లోనే ఉంటున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంతే అండి మన డే వ్లాగ్ అయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్.